శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఏప్రిల్ నెల ముగిసిపోయే లోపు ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న దానికి ప్రతిఫలం దక్కబోతోంది. ఖచ్చితంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు చేతులు జోడించబోతున్నారు, ఇంతకాలం మీరు దేనికోసం ఎదురు చూశారు, మీకు దక్కబోయే ప్రతిఫలం ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి. ఇక ఏముందిలే ఈ వీడియోలో అని పక్కకి నెట్టేస్తే మీరు నెట్టేస్తున్నది ఇక్కడ వీడియో అని కాదు, మీ జీవితాన్ని, మీ తలరాతని, మీ జాతకాన్ని, మీకు రాబోయే అదృష్టాన్ని. ఆ వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కదా, ఆ వ్యక్తులు ఎవరో మీకు తెలుసుకోవాలని లేదా, ఉంటే ఖచ్చితంగా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక అంతకు ముందుగా మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి, శ్రీ సాయి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా, పూజల ద్వారానే 100% జ్యోతిష్యం చెప్తారు. పండిత్ ఎన్ఎం శర్మ గారు. వీరి మొబైల్ నెంబర్ 9640650642. ఎలాంటి సమస్య అయినా ఉండనివ్వండి, చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే జాతక దోషాలు, గ్రహశాంతి, గ్రహదోష నివారణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారండి. నేను కూడా పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్కి పరిష్కారాలు అందుకొని ఉన్నాను, లాభపడి ఉన్నాను. అందుకే మీకు మరీ నేను చెప్తున్నాను. ఒకసారి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఈయన ఏది చెప్తే అది 100కి 110% కూడా జరుగుతుందండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీ నమ్మకం ఒమ్ము కాదని నేను మాటిస్తున్నాను. తులారాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చెయ్యండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు ఏం చెయ్యబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నుండి కూడా మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు, అలాగే సహనం కలిగి ఉన్న రాశులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని అంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా మీకు జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ 2025వ సంవత్సరం నాటి నుంచి ఈ ఏప్రిల్ ముగిసిపోయే లోపు మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. అప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలని ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఇక ఏప్రిల్ 30 లోపు
మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వారిని నమ్మనట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే గనుక దైవారాధన చెయ్యటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం చెయ్యాలి. నమ్ముకోవటం మొదలు పెట్టాలి ఇప్పటి నుంచినే. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటి అంటే డౌట్లో ఉండిపోవటం, అనుమానంలో ఉండిపోవటం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండటం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అన్న సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక అలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. ఇక్కడ నమ్మకమే మన పెట్టుబడి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా చాలా ముఖ్యం. ఇంకా ఎక్కువగా నమ్ముకోవటం అన్నది మొదలు పెట్టండి. ఎందుకంటే మనల్ని మనం నమ్మి చేసినప్పుడే ఎందులోనైనా మనకు సక్సెస్ వస్తుంది. మన మీద మనకు నమ్మకం తక్కువ ఉన్నప్పుడు ఏ పని కూడా మనం సరిగ్గా చేయలేం, కాన్ఫిడెంట్గా చేయలేం. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పటం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు అన్నవి కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయటానికి ప్రయత్నాలు అనేది వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 30 తారీఖు లోపు మీ జీవితం మారబోతోంది. ఏప్రిల్ 30 నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఏప్రిల్ 30వ తారీఖు పైన 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు. అంతటి శుభవార్తను వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. కొత్తగా ప్రారంభం మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారు, ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభ వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని చిందరవందర చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ముంచెయ్యటానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం మీద నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడు విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. కాబట్టి ఈ ఏప్రిల్ 30 తేదీ తర్వాత అయితే మీ నూతన ప్రారంభం మొదలవబోతుంది.
అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం వంటివి కూడా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినబోతున్నారు. వినే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఆ పరిష్కారం ఏంటి తెలుసుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తేరండి. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి కీడులు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ బాధను కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మీ ఇన్సల్ట్ని ఎవరైతే కోరుకున్నారో అలాంటి వారు మీకు చేతులు జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పాలి. స్వయంగా వారే వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషులు నుంచి మీరు చాలా దూరం వెళ్ళాలి. అంటే వారిని మీ లైఫ్లో నుంచి బయటకి నెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు అంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్లతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తించాలి, అలాగే ఈ 2025 ఏప్రిల్ 30 తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్లో ఏంటి, ఏ రంగంలో మీకు బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 30 నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎలా బయటపడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేలాగా మీరే ప్రయత్నించుకోవాలి, తీసుకోగలుగుతారు కూడా. అలాగే తులారాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళనలు చేశారో మీతో అస్సలు అయ్యే పనే కాదు. ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అంత రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట వెళ్ళి వేస్ట్, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశామని నోరు మోసుకుని సమాధానంగా మీరు ఇక్కడ నుండి వాళ్లకు చెబుతారు. ఇలాంటి వాళ్ళందరి నోరు మోయించే సమాధానం అయితే ఇక నుంచి మీరు చెప్తారు. అలాగే మీరు వాళ్ళ నోరు మోయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతోంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్క దానిలో ముందుంటారు. అయితే తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు అలా జాగ్రత్తలు తీసుకుంటే. కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టాలి, దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు లేజినెస్తో ఏ పని చేసినా కూడా అది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండాలి. మీ పనులను చకచక చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే అవుతాయి, జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటటువంటి
ఆ లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు మంచిగా జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా స్నేహితుడు కావచ్చు, లేదా మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉండని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీయకండి. అలా చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేషన్లో ఉన్నవారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ మీ వెనకాల గోతులు అనేది తీస్తారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నటువంటి స్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీ పరిస్థితులకి మిమ్మల్ని. ఒక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వారిని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఇక్కడ నేను చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రార్థనలతో మీ పనులను మీరే చేసుకోండి. ఇంకా పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.